హైదరాబాద్లో రెస్టారెంట్ల పరిస్థితి దారుణంగా మారింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. రుచికి శుచికి మారు పేరు అని చెప్పుకునే పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలోని కిచెన్లు, ఫ్రిడ్జ్లు ఓపెన్ చేసి చూస్తే అసలు బండారం బయటపడుతోంది. కుళ్ళిన మాంసం, కల్తీ మసాలాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో హైదరాబాదీలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు డేంజర్ అలర్ట్ ఇచ్చేశారు. తమ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయని చెబుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కల్తీ ఫుడ్ కు చెక్ పెట్టేందుకు రెస్టారెంట్లు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అపరిశుభ్రంగా ఫుడ్ అమ్ముతున్న వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. గత నెల 16 నుంచి ఇప్పటి వరకు 90 చోట్ల తనిఖీలు చేయగా వాటిలో 40 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్న రెస్టారెంట్ల పేరుతో కూడిన ఓ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆ జాబితాలో వారు ఏ తేదీలో సోదాలు నిర్వహించిన వివరాలతో పాటు ఎలాంటి పరిస్థితుల మధ్య ఆహారాన్ని తయారు చేస్తున్నారన్నది వివరించారు. నగరంలోని చాలా హోటళ్లలో నాణ్యత లేని ఆహారమే వండి వడ్డిస్తున్నట్లు అధికారులు తేల్చేశారు. ప్రధానంగా కిచెన్లు అపరిశుభ్రంగా ఉండడం, పురుగులు పట్టిన, పాడైపోయిన, కాలం చెల్లిన వస్తువులు, 2-3 రోజుల నిల్వ ఉంచిన చికెన్ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై 1 లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించినట్లు చెప్పారు. అన్సేఫ్ ఫుడ్ అని తేలితే కోర్టు ద్వారా 3 నెలల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు అధికారులు.